రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుపేద గీత కార్మిక కుటుంబానికి చెందిన యువకుడు గ్రూప్ 1 ఫలితాల్లో 189వ ర్యాంకుతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో సిద్దిపేట కలెక్టరేట్లో అసిస్టెంట్ ఎడిటర్ ఆఫీసర్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ చదువుకుని 189వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే కష్టపడి ప్రణాళిక ప్రకారం చదవాలన్నారు. ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమని విష్ణువర్ధన్ తెలిపారు. అయితే విష్ణువర్ధన్ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందించారు. వేములవాడ నియోజకవర్గం తిప్పాపూర్కు సంబంధించినటువంటి విష్ణువర్ధన్ గారు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎంపికైన సందర్భంలో వారికి సన్మానాన్ని చేయడం జరిగింది. వారి తల్లిదండ్రుల యొక్క కలలను నిజం చేయడానికి పేదరికం నుంచి వచ్చినటువంటి వారికి ఇలాంటి అవకాశం రావడం ఆనందదాయకం, శుభదాయకంగా భావిస్తూ తెలంగాణ ఏర్పడే కంటే ముందు నిధులు నీళ్లు నియామకాలను చెప్పని అధికారులకు వచ్చినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఈ గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించినటువంటి నియామకాలు చేపట్టిన ఆలోచన కూడా చేయని సందర్భం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం అయింది, కానీ తెలంగాణ వచ్చిన ఉపాధ్యాయుల నియామకం కూడా చేయని సందర్భం మనం చూసినప్పుడు సందర్భం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం కోసం పీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తాం. గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించి కూడా ఎగ్జామ్స్ పెట్టి వారందరికీ కూడా బాధ్యతలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఆ బాధ్యత తీసుకుంటాం చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను కంప్లీట్ చేయించి ఉద్యోగులు ఇచ్చే క్రమంలో కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో కూడా గ్రూప్ 1 ఆఫీసర్లందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చినప్పుడు వారు రేవంత్ రెడ్డి గారు భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని చూస్తే వారి తల్లిదండ్రులు కష్టపడుతున్నటువంటి వైనాన్ని చూస్తూ గ్రూప్ 1 ఆఫీసర్గా ఎదగడానికి కోసం చేసినటువంటి వీళ్ళ ప్రయత్నాన్ని అభినందిస్తూ మా ప్రభుత్వం ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లుగా నియామకం చేయడానికి పగడ్బందీగా అంకిత భావంతో ప్రత్యేక శ్రద్ధతో